పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ఆర్ జిల్లాలో కూటమి వేధింపులు కొనసాగుతున్నాయి. పులివెందులలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ వైఎస్ఆర్సీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, చిన్నప్పతో పాటు మరికొందరిపై కూడా కేసును ఫైల్ చేశారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పులివెందుల నుంచి అందిస్తారు లైవ్ ద్వారా. శ్రీనివాస్, ఎలా చూడాలి? తమ నేతలపైన జరుగుతున్న దాడులను అరికట్టండి అంటూ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్ని కూడా ఈ విధంగా చూస్తూ అక్రమ కేసులు బనాయించడాన్ని. న్యాయం కోసం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న చేసినటువంటి నిరసన ర్యాలీ, అదేవిధంగా పోలీసులకు ఒక వినతిపత్రం ఇవ్వడానికి అందరూ నాయకులందరూ కలిసి ఒక ర్యాలీగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి పరిస్థితి. అది కూడా చాలా శాంతియుతంగా ఆ ర్యాలీని నిర్వహించినటువంటి నేపథ్యం అవుతుంది. అయినప్పటికీ కూడా ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓ ద్వారా ఫిర్యాదు అందింది. దానికోసం మేము కేసు కట్టాము. ఈ కేసులో ఏదైతే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, అదేవిధంగా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, ఇట్లా చాలామంది నాయకుల మీద మరికొందరు అని చెప్పేసి కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవంగా మనం గమనించినట్లయితే గత 2 రోజులుగా ఒక అరాచకమైనటువంటి ఈ దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మోకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని సెలెక్ట్ చేసి మరి వాళ్ళ మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న రాత్రి సురేష్ రెడ్డి, అదేవిధంగా అమరేశ్వర్ రెడ్డి అనే ఇద్దరు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల మీద దాడి చేసినటువంటి పరిస్థితి, వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యం. నిన్న ఏకంగా ఒక ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద, అదేవిధంగా స్థానికంగా కీలక నాయకుడు వేల్పుల రాము, హేమాద్రి, వీళ్ళందరి మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 100 మంది కొన్ని వెహికల్స్లో తిరుగుతూ ఒకే టీము కొంతమందిని యాడ్ చేసుకొని ఈ విధంగా దాడులు చేస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అసలు ఇంత జరిగిన మొదటి సంఘటన జరిగినప్పుడే వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే రెండో సంఘటన జరిగేది కాదు. పోలీసులు కొంత ఫాస్ట్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇమ్మీడియట్గా ఎవరైతే ఈ దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళ పేర్లు కూడా పోలీసు శాఖకి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనిలో భాగంగానే తమ చివరికి ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద కూడా దాడి చేయడంతో నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి అక్కడ ఏదైతే డిఎస్పీ మురళీ నాయక్కి ఒక వినతిపత్రం ఇచ్చారు. జరుగుతున్న దాడులను అరికట్టండి, ఎన్నికల్ని ప్రశాంతంగా జరగనివ్వండి, ఒక మంచి వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఆయనకు విన్నవించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు అని అంటూ ప్రత్యేకంగా కేవలం ఎంపీ, అదేవిధంగా సతీష్ రెడ్డి, దాంతోపాటు కీలకంగా ఉన్న నాయకుల అందరి మీద కూడా పూర్తి స్థాయిలో కేసులు పెట్టి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన చేశారంటూ కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఇంకొక కీలకమైనటువంటి అంశం, వేల్పుల రాము మీద ఆయన తలకి తీవ్రమైన గాయాలై ప్రస్తుతానికి కూడా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిన్న జరిగినటువంటి దాడిలో ఆ దాడికి సంబంధించి రివర్స్ కేసు ఆయన మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అది కూడా నమోదు చేశామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే అక్కడ ఏకపక్షంగా దాడి జరగలేదు. వీళ్ళు వెళ్ళి టీడీపీ వాళ్ళని కవిస్తే టీడీపీ వాళ్ళకి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో ఎస్సీ ఎస్టీ కులం పేరుతో దూషించారు. దాని కారణంగా రాము మీద ఎస్సీ ఎస్టీ, హేమాద్రి అనేటువంటి వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలా కేసులు నమోదు చేస్తూ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈ విధంగా చేస్తున్న నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.